నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మన ముందు ఉన్నారు మురళీకృష్ణ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. రైట్, రీసెంట్గా నిన్న శ్రీలీల ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే బాగా వైరల్ అయింది. ఈ ఫిలిం నగర్, అదేవిధంగా ఈ ఫిలిం సంబంధించిన వర్గాలు మొత్తం కూడా చర్చించుకుంటున్నారు. శ్రీలీలకి ఎంగేజ్మెంట్ జరిగింది, మొహానికి గంధం రాసుకొని మంచి శారీ కట్టుకొని, సో చాలా మంది మంగళ స్నానం చేపిస్తున్నట్టుగా కొన్ని ఫోటోలు బయటకు రావడం జరిగింది. సో శ్రీలీలకి ఎంగేజ్మెంట్ అయిపోయింది అని చాలా మంది వార్తలు విపరీతంగా మనకు బయట కనబడుతున్నాం. సో దానికి మీ వివరణ. మరి ఎంగేజ్మెంట్ అయితే ఎంగేజ్మెంట్ కాబడిన వరుడు కూడా ఉండాలి కదా. ఆయన ఫోటో లేదు అంటే రివీల్ చేయలేదేమో. అదే ఎంగేజ్మెంట్ ఎలాగూ చేసుకుంటే అతని ఫోటో కూడా పెట్టాలి కదా. ఎట్లా మొగుడే కదా, హస్బెండ్ పెళ్లి చేసుకునే అతను అయినప్పుడు అతని ఫోటో కూడా పెట్టాలి కదా. అంటే రివీల్ చేయదలుచుకోలేదేమో వాళ్ళు. ఎందుకు చేయదలుచుకోలేదు. సో అది పూర్తి స్థాయి ఎంగేజ్మెంట్ కాదేమో అనే భావన కూడా ఉంది. అది ఏదైనా ఒక ఇతర వేడుకకి ఏమైనా చేస్తున్నదేమో అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే, మీరు అన్నట్టు ఒకవేళ ఎంగేజ్మెంట్ కూడా జరిగి ఉండొచ్చు, ఇప్పుడే బయట పెట్టడం ఇష్టం లేకపోయి ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు. ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి ఆమెకి. ఆవిడ గురించి కూడా తెలిస్తే కొంతమంది కొన్ని రకరకాల యాంగిల్స్ ఆలోచిస్తే, ఇప్పుడు శ్రీలీల అనేటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం తీసుకోవాలి, ఎనాలిసిస్ చేసుకోవాలి. ఈ శ్రీలీల అనేటువంటి ఆమె వాళ్ళ పూర్వీకులు ఒంగోలులో ఉండేవాళ్ళు, ప్రకాశం జిల్లా ఒంగోలులో. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి కూడా బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ కన్నడ అక్కడ ఉండటం జరిగింది. కానీ శ్రీలీల కూడా తెలుగు బాగా మాట్లాడుతుంది, గమనించండి. సో అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు డాక్టర్, ఆమె గైనకాలజిస్ట్. ఆమె అమెరికాకి వెళ్ళి అక్కడ డాక్టర్ చదివారు. సో అక్కడ ఈ శ్రీలీల వాళ్ళ నాన్నగారు అక్కడ పరిచయం, ఆమెకి పరిచయం అవడం వల్ల వాళ్ళ మధ్య ఒక ప్రేమ కలిగి లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఒక పెద్దవాళ్ళ యొక్క సలహాతో, అంగీకారంతో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళు అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళి అక్కడ ఆమె డాక్టర్ కొనసాగించింది, చదువు కొనసాగించి మొత్తం కంప్లీట్ చేసుకుంది కోర్సు. అతనేమో అక్కడే ఉండి కొంత బిజినెస్ అది కూడా చేస్తుండేటువంటి వాడు. ఈ క్రమంలో కూడా వాళ్ళకి 2 అబ్బాయిలు పుట్టారు. వాళ్ళు కూడా చక్కగా ఉన్నారు. తర్వాత ఏంటంటే మరలా వారు ఇండియాకి వచ్చారు. వచ్చిన తర్వాత అతని పేరు సురపనేని సుధాకర్ రావు గారు, ఆయన పేరు, వాళ్ళ నాన్న పేరు. వాళ్ళ తండ్రి అని చెప్పబడుతున్న వ్యక్తి. ఓకే. ఆయన ఏమైందంటే అక్కడ అనేక బిజినెస్లు ఉన్నాయి వాళ్ళకి, అవన్నీ కూడా వాళ్ళ అమ్మగారికి కూడా అప్పగించడం జరిగింది. అప్పగించి ఆయన మళ్ళీ అమెరికా వెళ్ళాడు. ఈ లోపల ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా ఆమెకు సపోర్ట్గా వచ్చారు. ఎవరంటే వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ అమ్మగారు, ఆమెకు సపోర్ట్గా వాళ్ళ బ్రదరు, వాళ్ళ పేరెంట్స్ కూడా రావడం జరిగింది. ఈ క్రమక్రమంగా బిజినెస్ వ్యవహారాన్ని కూడా వాళ్ళ చేతిలో పోయాయి. క్రమంగా ఏమైందంటే ఆమె యొక్క సోదరుడు కూడా ఈ ఆస్తులు కొన్ని తన పేరు రాయించుకున్నాడని, ఇదని కొన్ని మార్పిడీలు చేశారు, ఫోర్జరీలు చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. తర్వాత ఇతను వచ్చి చూసుకున్న తర్వాత సుధాకర్ గారు అక్కడ చాలా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నట్టు గమనించాడు అతను. ఎందుకంటే కొన్ని ప్రాపర్టీస్ మారటం, కొన్ని ఫోర్జరీలు జరిగినాయి, ఇటువంటివి గమనించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ ఉంటే అతనికి నచ్చలేదు. సో ఆ విధంగా వాళ్ళ మధ్య వివాదం స్టార్ట్ అయిపోయింది. వివాదం స్టార్ట్ అయ్యి ఇక పెద్ద గొడవలాగా అయిపోయి వాడు డైవర్స్ కూడా అప్లై చేశారు. తర్వాత అతను కూడా అమెరికా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతను కూడా ఆరోపణ చేసేది ఏంటంటే, తర్వాత ఆమెకి కూతురు పుట్టింది. ఇక కోర్టులో కేసు నడిచింది. ఆమెకు ఒక ఇల్లు రాసి ఇవ్వడం జరిగింది బెంగళూరులో. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయి విడాకులు కోర్టు మంజూరు చేసిన ఆమె పై కోర్టులో అప్పీల్ చేసింది, తనకి ఇంకా రావాలనే ఉద్దేశంతో. ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. సో ఈలోపు సుధాకర్ గారు మళ్ళీ వేరే పెళ్లి చేసుకున్నారు. ఆయనకి 2 అబ్బాయిలు పుట్టారు. వాళ్ళ యొక్క కంపెనీ వ్యవహారాల్లో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ వివాదం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఈ అమ్మాయి పెరిగి పెద్దయి, ఈ అమ్మాయి కూడా డాక్టర్ చదివారు శ్రీలీల. ఆ కోర్స్ చదువుతున్నప్పుడు కూడా ఈ యొక్క కన్నడలో ఉన్నప్పుడు గౌడ వాళ్ళకి తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. వాళ్ళు ఈమె యొక్క ఫోటోలు సరదాగా తీసి వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అది చూసి ఆమెకి సినిమాల్లో అవకాశాలు వచ్చినాయి. మొదట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, సినిమా ఫీల్డ్కి వెళ్ళొద్దు అని అన్నారట. ఆ ఫస్ట్ సినిమా పేరే కిస్. కిస్ అనే పేరు చూసి వాళ్ళ అమ్మ వాళ్ళు భయపడిపోయి, ఓమ్మో ఈ సినిమా ఏంది, భయంకరంగా ఉంటుందేమో, వద్దు అని చెప్పారట. తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అంత ఫస్ట్ సినిమా పేరు పెళ్లి పందిరి ఏదో అప్పుడు కన్నడలో చేసింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. సినిమా పేరు కిస్, కన్నడ సినిమా, తెలుగు కాదు. ఓకే. అక్కడ రిలీజ్ అయితే ఇంకా దాని పరిధి వరకు ఆమె నటించింది. ఆ సినిమా మంచి హిట్ అయింది. ఆమెకు మొదటి సినిమాతో ఒక అవార్డు కూడా వచ్చింది. తర్వాత మరొక సినిమా చేయడం జరిగింది. ఈ విధంగా కొనసాగుతుంటే తర్వాత ఈ యొక్క వాళ్ళ అమ్మగారికి అనేక మంది పరిచయాలు ఉన్నారు సినిమా ఫీల్డ్లో,
కారణం ఏంటంటే ఆమె ఒక పెద్ద డాక్టర్, ఆమె డాక్టర్ కూడా గైనకాలజిస్ట్, మామూలు డాక్టర్ కాదు. సో ఆ విధంగా అనేక మంది ప్రముఖులు కూడా ఆమె దగ్గరకు ఆ పని మీద వస్తూ ఉంటారు. కాబట్టి ఆమెకు మెయిన్ సపోర్ట్ ఏంటంటే యష్. ఓకే. కన్నడ సూపర్ స్టార్, కేజీఎఫ్ ఫేమ్. ఆయన తన భార్యని డెలివరీ కోసం ఆమె దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ఆమెకి చక్కగా చూసుకొని చేయటం వల్ల అతను వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా మారిపోయి వాళ్ళకి పూర్తి స్థాయిలో సపోర్ట్, శ్రీలకి పూర్తి స్థాయి సపోర్ట్ యష్, కేజీఎఫ్ ఫేమ్. సో ఇప్పుడు అతను పెద్ద స్టార్ కాబట్టి అతను ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని బట్టి వాళ్ళకి సహాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో మన రాఘవేంద్రరావు గారు సినిమా గురించి హీరోయిన్ గురించి వెతుకుతూ ఉంటే ఈ విషయం తెలిసి వీళ్ళు ఈమెని అక్కడికి పంపించారు. వెంటనే ఈమెను హీరోయిన్గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈమె ప్లస్ పాయింట్ ఏంటంటే ఈమె చిన్నతనం నుంచి కూడా భరతనాట్యం నేర్చుకుంది శ్రీలీల. వాళ్ళ అమ్మగారు ఫోర్స్గా ఈ యొక్క భరతనాట్యం నేర్పించడం జరిగింది. ఆమెకి ఇష్టం లేకపోయినా వెళ్ళి చిన్నప్పటి నుంచి కూడా భరతనాట్యం నేర్చుకుంది. తర్వాత ఆమెకి దాని విలువ తెలిసి వచ్చింది. భరతనాట్యం నేర్చుకోవటం వల్ల ఆమె డ్యాన్స్ చేయటంలో కానీ యాక్టింగ్ చేయటంలో కానీ చాలా ఈజీగా సులువుగా చేయగలదు. ఆమె అత్యంత నైపుణ్యం ఉన్న వ్యక్తిలాగా చేయగలదు. ఓకే. అది ఆమె ప్లస్ పాయింట్స్. దీనివల్ల ఆమె మొదటి సినిమా ఇది పెళ్లి సందడి. ఆ సినిమాలో కూడా ఆమె నటించింది. ఆ సినిమాలో ఈమెకి అత్యధిక మార్క్స్ వచ్చినాయి. ఈమె అద్భుతమైనటువంటి డ్యాన్స్ కానీ ఇక కుర్రకారు విపరీతంగా ఆకర్షణ గురయ్యారు. రాఘవేంద్ర గారు బ్రహ్మాండంగా అద్భుతమైన సూపర్ హిట్. ఆ సినిమా అబోవ్ యావరేజ్ ఉన్నప్పటికీ కూడా ఈమెకి ఎక్కువ పేరు వచ్చింది. తద్వారా కూడా ఈమె డ్యాన్స్ చూసి అందరు కూడా ఆశ్చర్యపోయి, అప్పుడు అదే సమయంలో ఈ కృతి శెట్టి ఆమె పైకి వస్తుండేది. అవును. ఆ సమయంలో ఆమె ప్లేస్ని రీప్లేస్ చేసింది. వెంటనే కూడా ఈమె ఫాదర్ కూడా వచ్చేసి ప్రెస్ మీటింగ్ పెట్టేశాడు వెంటనే. ఎందుకంటే వీళ్ళది సురపనేని అని ఇంటి పేరు ఉంది. అవును. కొంతమంది సురపనేని తమ కాలేజ్ కూడా వాళ్ళదే కదా, ఒంగోలు క్విజ్ కాలేజ్ ఒకటి ఉంది, వాళ్ళ తాతగారిది కూడా. అయితే వీళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా వచ్చారో శుభాకాంక్షలు అని ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. వెంటనే వాళ్ళ నాన్న వచ్చేసి ఆమె తన కూతురు కాదు, ఆమె నాకు పుట్టలేదు అని చెప్పేసి బహిరంగ ప్రకటన చేశారు, మీడియా ప్రకటన. ఇది ఆమె తీవ్రమైన మనస్తాపానికి కూడా గురైపోయింది. అతను అనేది ఏంటంటే నేను విడాకులు ఇచ్చేశాను, విడాకులు ఇచ్చిన తర్వాత ఆమె పుట్టింది, ఆ భార్యకు వేరే అతనితో రిలేషన్ ఉంది అని అతను ప్రకటించడం జరిగింది. సో ఇది ఆమెకి కెరీర్కి కూడా పెద్ద దెబ్బ తగులుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె టాలెంట్ ముందు ఇవేం నిలబడలేదు. ఆమె టాలెంటెడ్ కాబట్టి ఆమె వరుసగా అవకాశాలు వచ్చినాయి. తర్వాత రవితేజ గారు ఇంకా అనేక సినిమాల్లో వరుసగా అవకాశాలు వచ్చినాయి. రావడం ద్వారా ఆమె పర్ఫార్మెన్స్ ద్వారా మళ్ళీ పుంజుకుంది బాగానే. అందుకని మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి. ఆమె జాతక రీత్యా కూడా 2028 వరకు ఆమెకు డోకా లేదు. ఓకే. అది మీనా రాశి కాబట్టి ఆమెకు అద్భుతంగా ఉంది. సో ఆమెకి ఆ సమస్య లేదు, బ్రహ్మాండంగా ఆమె పైకి వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈమె అనేక సమస్యలను కూడా ఎదుర్కొంటూ వస్తుంది. అదేంటంటే ఒక దివ్యభారతి లాగా ఈమె సమస్యలు ఎదుర్కొంటున్నది. అని ఏంటంటే విపరీతంగా ఆమె మీద ఫాలోయింగ్ ఉండటం వల్ల మొదట మన నందమూరి బాలకృష్ణ గారితో ఆమె సినిమా నటించడం జరిగింది. అతని కూతురుగా యాక్ట్ చేస్తుంది. యాక్చువల్గా కేసరి సినిమాలో భగవత్ కేసరి సినిమాలో నటించింది. అద్భుతంగా నటించిన తర్వాత ఆ ఫంక్షన్కి కూడా నందమూరి బాలకృష్ణ గారి కుమారుడు వచ్చాడు, మోక్షజ్ఞ. అతను వచ్చేసి అతనికి ఈమెకి మధ్య ఒక ఇది స్టార్ట్ అయింది, రిలేషన్ బాండ్ స్టార్ట్ అయింది. అతను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, వాళ్ళ ఇంట్లో చెప్పాడు, వాళ్ళు మాట్లాడారు అని కూడా ఒక డిస్కషన్ స్టార్ట్ అయ్యి అది విపరీతంగా వైరల్ అయింది. ఇక ఆమెని పెళ్లి కూడా చేసుకుంటారు అనేటువంటి భావన కూడా వచ్చింది. వెంటనే వాళ్ళు చెప్పారంటే పెళ్లి చేసుకుంటే ఇక నటించడానికి వీల్లేదు, ఇక మా కుటుంబంలో ఉండాలని చెప్తే ఆమె దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం కన్నడలో చూస్తున్నాం, రష్మిక ఆమె ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఇంక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకొని మరి సినిమా ఫీల్డ్ వచ్చేసింది. పెళ్లి కంటే కెరీర్ ముఖ్యం, సినిమా ఫీల్డే ఇంట్రెస్ట్ అని ఆమె నమ్ముతుంది. కాబట్టి అదేవిధంగా మరో రష్మిక అవుతుంది, లేదంటే రష్మిక సలహా ఇచ్చి ఉంటుంది ఈమెకి. వాళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్, శ్రీలీలకి రష్మిక. సో అందుకని ఆమె ప్రిఫరెన్స్ ఇవ్వకుండా సినిమా ఫీల్డ్లోనే కూడా కొనసాగుతూ వచ్చింది. తర్వాత అది సర్దుమణిపోయింది. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ మెగా ఫ్యామిలీ కోడలు అవుతున్నది అని మరొక రూమర్ వచ్చేసింది. అదేంటి అంటే వాళ్ళ మెగా కుటుంబంలో హీరోతో ఆమె యాక్ట్ చేయడం జరిగింది. చేయటం ద్వారా వాళ్ళ మధ్య మంచి కెమిస్ట్రీ వచ్చింది. మళ్ళీ అతను కూడా ఈ యొక్క ప్రత్యేకమైన ఒక గిఫ్ట్ పంపించాడు. అతను ఎవరికి పంపించాడు అంటే ఈమెకు ఒక్కరికే గిఫ్ట్ పంపించాడు.
ఈమెకి పంపించారు కాబట్టి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళబోతున్నది అని కొంతకాలం అదొకటి జరుగుతుంది. రైట్. కానీ గమనిస్తూ వస్తూ ఏమైందంటే ఈమెకి కొన్ని ఫెయిల్యూర్స్ కూడా వస్తూ వచ్చినాయి వరుసగా. అవును. సో ఇవన్నీ కూడా గమనిస్తున్నట్లయితే ఆమెకి ఫెయిల్యూర్స్ వచ్చినాయి, దీనికి కారణం ఏమిటి అనేటువంటి సలహా కూడా తీసుకుంటే ఆమెకి కొన్ని దోషాలు ఉన్నాయి. ఆమె జాతకంలో కూడా కొన్ని దోషాలు ఉన్నాయి. ఆ దోషాలు ఉండటం వల్ల కొన్ని పితృదోషాలు కూడా కొన్ని ఉండటం వల్ల ఆమెకి సక్సెస్ రావట్లేదు. వీళ్ళు ఏంటంటే కన్నడలో వాళ్ళు ఎక్కువ ఇవి నమ్ముతారు. రష్మిక గారు కూడా ఇట్లనే ఆమె వచ్చేసి వేణుస్వామి గారితో పూజ చేయించుకున్నారు. ఆమె కొన్ని రకాలైనటువంటి రహస్య పూజలు చేశారు. చేసిన తర్వాతే ఆమె మంచి హిట్లు వచ్చి పెద్ద హీరోయిన్ అవ్వటం జరిగింది. అలాగే ఈమె కూడా చూపించుకుంటే ఈమెకి పితృదోషాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఈమె ఇలా ఉన్నంతకాలం కొన్ని దోషాలు ఉంటాయి. మరి ఆ దోషాలు పోవటం అంటే ఎలా అంటే ఆమె ఒక వివాహిత కనుక అయితే దోషాలు పోతాయి. ఎందుకంటే ఒకసారి మ్యారేజ్ అయితే ఇక పుట్టింటితో సంబంధం తెగిపోయినట్టే ఆడవాళ్ళకి. మరి అట్లాగా దాని గురించి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే తాత్కాలికంగా దోషాలు ఉన్నవాళ్ళు అరటి చెట్టుతో పెళ్లి చేయటం ఇటువంటివి కొన్ని చేస్తుంటారు. అట్లాగే ఈమె కూడా ఏదైనా ఎంగేజ్మెంట్ లాంటిది చేసి ఆ దోషం పోగొట్టుకుంది అనుకోండి, ఇంకా అన్ని హిట్లు వస్తుంటాయి, సూపర్ హిట్స్. అటువంటి ప్రయత్నం ఏమైనా చేసి ఉండొచ్చు. రహస్య పూజలు ఏమైనా చేస్తూ ఆ క్రమంలో చేసే అవకాశం ఒకటి ఉంది. అది కూడా ఏంటంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళే ఉన్నారట, బాయ్ ఫ్రెండ్స్ ఎవరు, ఇలా తెలిసిన వాళ్ళు తెలిసిన బంధువులతో ఇట్లా వాళ్ళకి వివరించి. ఇప్పుడు రష్మిక సంఘటన జరిగింది అదే కదా, రష్మికకి ఎంగేజ్మెంట్ అయింది కానీ బయటకు వచ్చేసింది. కానీ ఒకవేళ ఈమె ఎంగేజ్మెంట్ నిజంగా జరిగినా కానీ పెళ్లి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది. ఓకే. దోషం పోవడానికే ఆ పూజలలో భాగంగా చేసి ఉండొచ్చు రహస్యంగా, అది కూడా అవకాశం ఉంది. ఒకవేళ పెళ్లి చేసుకున్న మరో సమంత అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఈమెకి మరో సమంత అయిపోతుంది. సమంతలానే మళ్ళీ డైవర్స్ తీసుకుంటుంది. శ్రీలీల కూడా డైవర్స్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. తీసుకొని సినిమా రంగంలోనే అవి ఎక్కువ కొనసాగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే సార్. కాబట్టి ఇదంతా కూడా మనం త్వరలోనే గమనిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. నమస్కారం.